అనుకోకుండా గడిచిన నెల కిందనే దేవుడు ఆయన ప్రేరేపించాడు. ఇలాంటిది సంభవించబోతుంది అన్నట్టుగానే ఆదివారం ఆరాధన అయిపోయింది. అందరితో కంపల్సరీ వచ్చిన ప్రతి ఒక్క సంగతితో పెడుతూ ఆయన ప్రేరణ చెప్తాడు. ప్రత్యేకంగా లాస్ట్ నాకు వచ్చిన తర్వాత పిల్లలు జాగ్రత్త, ఎండ దెబ్బ ఎక్కువ అవుతుంది, జాగ్రత్త, మీరు జర్నీలలో ఉంటారు కదా, జాగ్రత్త అని నాతో మాట్లాడాను. తర్వాత ఆ టైంలోనే అప్పటికి నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ లెంటెడేస్ అప్పుడు ఫాస్టింగ్ ప్రేస్, అదే లెంటెడేస్ ప్రేస్ జరుగుతున్నప్పుడు కంప్లీట్గా నాన్ వెజ్ని అవాయిడ్ చేస్తున్నాను. అయితే లాస్ట్ ఇయర్ నాకు ఈసారి చేయకపోతే నువ్వు చాలా వీక్ అయిపోయావు కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కొంచెం నాన్ వెజ్ తీసుకో, ఏం కాదు, దేవుడు అక్కడ చెప్పలేడు కదా, నేను అలాంటి వాక్య ప్రకారంగానే నేను హెచ్చరించాను. కానీ చూద్దాం లేదు, అప్పటి వరకు దేవుడు, నేను అప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటాను కాబట్టి అది అలవాటు అయిపోయిందని అన్నాను. అందరితో లాస్ట్ అదే లాస్ట్ సంఘం అనమాట చర్చికి, అందరితో చెప్పి ప్రైజ్లాడ్ చెప్పేసి అందరితో చాలా మంచి పలకరింపు తీసుకుని వచ్చాడు. తర్వాత ఆరోగ్యం క్షీణిస్తుంది, కొంచెం ఆరోగ్యంగా ఉన్నాడు, పరిస్థితిలో ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే కొంచెం ఎండ దెబ్బ బయటకు వెళ్తలేనన్న అంతగానే అనుకున్నాం. తర్వాత నేను అయ్యగారు ఇద్దరం కలిసి ఒక రోజు విజిట్ చేయడానికి వచ్చినప్పుడు చాలా నీరసంగా అయిపోయాడు. ఆ రోజు కూడా మేము అలా కూర్చోడానికి చేయలేదు, నాకు ఆయన అంత నీరసంగా ఉన్న లేచి నాకు చేర్చాడు. పొద్దుమా మేము అలానే కూర్చో, అంత పర్లేదన్నా కూడా అట్లాంటి తగ్గింపు. అసలు చర్చిలో ఎన్నో అవకాశాలు వచ్చినా, ఎన్నో సందర్భాల్లో ఎన్నో మీటింగ్స్లో ఎన్నో అవకాశాలు ఇస్తున్నా కూడా ఆ టైంకి వచ్చేసరికి ఈరోజు చాలా మన సంఘాల్లో కానీ ఎక్కడ క్రైస్తవ సమాజంలో ఎన్ని మీటింగ్ జరుగుతుందో చూస్తూ ఉంటాం. నాకు ఈ టైం చేయలేరు, నాకు అలా చేశారు, ఇలా చేశారు, నాకు ఎన్నో అవమానాలు చేశారు అన్నట్టుగా అంటూ ఉంటారు క్రైస్తవులే. కానీ ఆయన ఎక్కడైతే తగ్గాలో ఈ పోస్టులు తీసుకో, ఇట్లాంటి పనులను చేయమని అన్నా కూడా అందరూ తిన్నలేదు. చర్చిలో ఎవరైనా తింటప్పుడు చిన్న పిల్లలను కూడా అమ్మ నువ్వు తిన్నావా అన్నట్టుగా అడుగుతుండేవారు. అట్లాంటి సంఘ పెద్దలు ఈరోజు కోరుకోవడం చాలా తీరని లోటుగా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా గూగుల్ మీట్ ప్రార్థనలో మేము ఎవ్రీడే విత్ బిగినింగ్ చేసే కార్యక్రమంలో ప్రతిరోజు 5 గంటలకు లేచి మేము ప్రార్థన చేస్తాం. కొంతమంది దాదాపు 35 మంది కలిసి ప్రతిరోజు మేము ఈ ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే విజిట్ చేసిన తర్వాత ఆయనకు అయ్యగారు ప్రార్థన చేశారు, ఏమనంటే హిజ్కియాకు మరణ దినం వచ్చినప్పుడు ఆయన ఎలా నడిచాడో దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయుష్ పెంచమన్నట్టు హిజ్కియా ప్రార్థన చేస్తాడు కదా, నువ్వు అలా ప్రార్థన చేయమ్మా, దేవుడు నిన్ను దైవచిత్తం అయితే పిల్లల మ్యారేజ్ చేయాలి, ఇంకెన్నో ఉన్నాయి నువ్వు చేసే కార్యక్రమాలు, నువ్వు అట్లా ఇప్పుడే ఏదో అయిపోయినట్టుగా నిరుత్సాహపడకు, దేవుడు తిరిగి నీకు ఫలం ఇస్తాడు, ఎముకలలో నీకు సత్యం ఇస్తాడు, నువ్వు ధైర్యం తెచ్చుకో, ఇంకేం కాలేదని చాలా బలపరిచిన మాటలు అయినా చెప్పారు. ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కూడా మేము అందరం కూడా సంఘ సభ్యులంగా, స్త్రీల సమాజం కానీ సంఘ పెద్దవాళ్ళందరూ కూడా ఏం ప్రార్థన చేశారంటే, దేవా అన్న విషయంలో నువ్వు న్యాయమే కలిగించండి, హిజ్కియాకు ఆ మరణ దినం వచ్చినప్పుడు నువ్వు ఆయుష్ పెంచావు కదా ప్రభువా, అన్న విషయంలో కూడా నువ్వు తిరిగి ఆయుష్ పెంచమని అందరం పోజాడాలి. దాదాపు ఒక 15 రోజులు కంటిన్యూస్గా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వచ్చాం. తీరా ఆ రోజు ఆదివారం సాయంత్రం చర్చ అయిపోయిన తర్వాత విజిట్ చేద్దాం అనుకున్నాం, కొన్ని పరిస్థితులను బట్టి విజిట్ చేయలేదు. ఆ రోజు ప్రభు శరీర రక్తం తీసుకొని వచ్చి అన్నకి ఇద్దామన్న ఆలోచనలో ఉండే, కానీ కొన్ని పరిస్థితులను బట్టి వేరే ప్రోగ్రాంని బట్టి మేము ఆలోచిస్తాం. తీరా సోమవారం రోజు ఉదయకాలం ఆరంభం గొప్ప ప్రార్థన జరుగుతుంది. ఎందుకో నాకు తెలియదు, నేనే అది లీడ్ చేస్తాను, నాకు ఎందుకో తెలియదు. ఎప్పుడు అవకాశం ఇచ్చిన ఆ 30 మందిలో కూడా ఎవరికో ఒకరికి అవకాశం ఇచ్చి అమ్మ పరమైన బాధలేని వాళ్ళతో ప్రార్థన చేయమని చెప్తాను. కానీ ఎందుకో తెలియదు, ఉన్న అంతమందిలో కూడా 4 ఐదుగురితో ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం రావాలి అని గట్టిగా ప్రార్థన చేయడం అని నేను చెప్పాను. అట్లా అందరూ ప్రార్థన చేస్తారు. దాదాపు 5 గంటల నుంచి 6 గంటలకు ప్రార్థన జరిగింది. 6 గంటలకు తిరిగి యూట్యూబ్ లైవ్ ఉంటుంది కనుక నేను ఈ సమయాన్ని నేరుగా దైవజనులకు నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నానని నేను అయ్యగారికి హ్యాండ్ ఓవర్ చేయగానే ఎప్పుడు యూట్యూబ్లో అయ్యగారు వాక్యం చెప్పడానికి ముందు 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. చాలా బాధాకరమైన విషయం, ఇంతకుముందే నా దగ్గరకు నాకు ఈ విషయం తెలిసింది అన్నదానికి అందరూ అప్పటి వరకు ప్రార్థన చేసిన వాళ్ళందరూ కూడా అసలు చాలా ఇబ్బంది పడ్డారు. అన్న ఇట్లా అయిపోయిందా, ఇలాంటి పరిస్థితి మాత్రం వినిపించొద్దు అని అనుకుని మేము ప్రార్థన చేశాం. హిజ్కియాకు ఆయుష్ పెంచినట్టుగా అన్నకి తిరిగి ఆయుష్ పెంచాలని మేము చాలా ఆశపడ్డాం. కానీ ఇట్లాంటి వార్త వినొస్తుందని మేము అనుకోలేదు. కాబట్టి ఆ విధంగా మనం కోరుకోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా
కుటుంబ ఆదరణ కొరకు, సంఘ ఆదరణ కొరకు. ఈరోజు మా సంఘంలో అనలేని లోటు చాలా కనిపిస్తుంది. సంఘాన్ని కూడా దేవుడు బలపరచులాగా మన కుటుంబం కొరకు, సంఘం కొరకు ప్రార్థించారు. కిష్టపరన్ అంటే ఇంకా కిష్టపరన్ అని ఆయనకు సాటి ఎవరు రారు. నిజంగా అందరితో తనకున్న బంధం, ఎన్నో మాటలు, ఎన్నో సాక్ష్యాలు. సేవకులు ఇక్కడ చాలా సీనియర్స్, నా ఆత్మీయ తండ్రులు, అందరి దగ్గర వాళ్ళ బంధము, ఆయనతో ఉన్నటువంటి సహవాసం గురించి చెబుతున్నప్పుడు, నేను వింటున్నప్పుడు అందరి తర్వాత లాస్ట్కి వచ్చింది నా దగ్గరికి. ఆయన ప్రియాసాగర్ అనుకుంటూ, తర్వాత సాల్మోన్ రాజయ్య గారు, ఇంకా సుదర్శనయ్య గారు, తర్వాత శాంసన్ అని ఉండే, అందరు అయిపోయిన తర్వాత నా దగ్గరికి. కిష్టపరన్న సంఘములో ఎంత దీనుడు అంటే అంత దీనుడు. మనం ఇట్లా చైర్లేసి వచ్చినప్పుడు కూర్చో అంటాం, ఆయన వచ్చి కూర్చోమంటే కూడా కూర్చో. ఈరోజు మార్నింగ్ సుదర్శన అనుకుని నేను మాట్లాడుకుంటా ఉన్నాం. కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులు అర్థం కాక కుటుంబం ఎలా నడుస్తుందో, పిల్లలు చదువుకుంటున్నారు కదా అని చెప్పేసి సుదర్శన్ అంకుల్ ఒక్కోసారి మా ఇంట్లో కూడా కొన్నిసార్లు మా ఇంట్లో ముగ్గురు చనిపోయినప్పుడు వారు డిమాండ్ తీసుకెళ్ళి ఏదో రానన్న టీ తాగమని తీసుకెళ్ళి మాకు రాషన్ ఇచ్చి పంపించేవాడు. అలాంటి ప్రేమ కలిగిన దైవజనులు అగాపే టెంపుల్లో ఈరోజు చక్కగా మాకు సహకారిగా ఉంటూ వారు సీనియర్ సేవకులుగా క్రీస్తు సాక్షి సహవాసం అద్భుతమైన పరిచర్య. ఈరోజు ఈ చిన్న సంఘంలో, ఈ చిన్నవాడు చేస్తున్న సేవలో నెలకొకసారి నేను ఫోన్ చేయను, నేను రమ్మని చెప్పను, కానీ వస్తారు. వచ్చి ఆధారం మంచి మాటలు ఇచ్చి బలపరిచి ఫోన్లు చేసి ఎలా ఉన్నానన్న, తింటున్నావా, ఉంటున్నావా, మమ్మల్ని బలపరుస్తూ ఉంటాడు. అలా కిష్టపరన్నకు కూడా ఒకసారి అంకుల్ ఫోన్ చేసి ఇలా డిమార్ట్కు రా అంటే రాడు అని చెప్పేసి కొంచెం రోడ్డు మీదకి రానాయన అని చెప్తే అలా వచ్చాను. వచ్చిన తర్వాత డిమార్ట్కి తీసుకెళ్ళి నీకేమేం కావాలో తీసుకో అని చెప్పానంటే కూడా నాకు ఏమొద్దన్నా, ఇంట్లో తినడానికి ఒక్కోసారి తిండి ఉండేది కాదు, కానీ ఎవరైనా ఏదైనా ఇస్తా అంటే, ఎవరైనా ఏదైనా ఇప్పిస్తా అంటే ఏది ఇచ్చినా కూడా తీసుకోవడం. ఎంత బలవంతం చెయ్యి, ఏదైనా చెయ్యి, అంత ప్రేమ కలిగిన మనిషి ఆయన. ఎవరి నుంచి సాధారణంగా మనకు ఎవరైనా ఇస్తారేమో ఆశపడుతూ ఉంటాం, కానీ కిష్టపడడంలో మంచి లక్షణం ఏంటంటే ఎదుటి వ్యక్తుల నుంచి ఆశపడే వ్యక్తి కాదు. నేను ఏదన్నా పలానా వైజాగ్లో మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నాను, నా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి చెప్తాను. సంఘం అంతా ప్రార్థన చేస్తుంటారు. ఈ మాట విని ఏం చేస్తాడు, ఆయన ఇంటికి వెళ్ళి చిన్నబాబుని పంపిస్తాడు నిశాంత్. ఆయనకి ఏమిచ్చి కవర్ ఇచ్చి పంపిస్తాడు. చిన్న ఆయన వచ్చి బాబాయ్, డాడీ ఏది నాన్నంటే ఏదో చిన్న కానుక. ఎందుకు, దేని కొరకు, ఇప్పుడేంటి సందర్భం అని అంటే నువ్వు ప్రయాణం అయ్యి మీటింగ్కి వెళ్తున్నావు కదా, ఆ సేవ పరిచయకి ఖర్చుల కొరకు ఉంటాయని. సో ప్రతి అవసరతలో నేను కిష్టపరన్న అని చెప్పడం కాదు, ఆయన నన్ను ఎప్పుడు సార్సారని సంబోధిస్తాను. అన్నా, నేను నీ తమ్ముడిని అన్నా, నేను నీ ముందు ఎంతటో ఉన్నాను, నువ్వు నన్ను సార్సారని పిలవడం ఏందని. ఇలాంటి సార్లు అంటే బాగుంటుంది, నన్ను సార్లు అంటే ఏం బాగుంటుంది చెప్పండి. నేనంటే లేదు నువ్వు నాకు సార్వే అని చెప్పేసి ఆ విధంగా కిష్టపరన్నతో నాకు సహవాసం. సో ఎప్పుడు కూడా ఇంట్లోకి వస్తాడు. ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చినప్పుడు ఇట్లా చేరేసి అన్న కూర్చో టీ తాగంటే నోను ఇట్లా నిలబడి చేతులు కట్టుకుంటూ పడతాం. ఏందన్నా కూర్చో అన్న, ఇది ఇంట్లో కదా, పైన కదా చర్చో అని అంటే నో వద్దు సార్, మీ సేవకులు మీ ముందు మేము కూర్చుంటే అంత యోగ్యులం కాదనేవాడు. అంత దీనత్వం కలిగిన వ్యక్తి. కిష్టపరన్న గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మాతో ఆయనకున్న 40 రోజులు ఉపవాస ప్రార్థనలు వచ్చినప్పుడు నేను ఎంతో మొత్తుకున్నాను. ఆయన అన్నం తినేవాడు కాదు, అన్నం తగ్గించేశాడు, నాన్ వెజ్ మానేశాడు, అన్నీ మానేశాడు. ఏదో చిన్న పిల్లలు తింటారు, 2-3 ముద్దలు తిన్నట్టుగా తింటాడు. సంఘములో కూడా ఎలా అంటే అందరికంటే ముందు తినే అలవాటు లేదు ఆయన. సంఘములో అందరు భోజనాలు చేయాలి. చిన్న పిల్లలు, ఇగో మా బాబు కూడా భోజనం చేస్తే ఆ కింది కొంగి ప్లేట్ తీసుకెళ్ళి ఏమన్నా ఆయన తిన్న ప్లేట్ తీసుకెళ్ళి డస్ట్బిన్ వేసి, అన్న మీరు ఎందుకన్నా, మీరు కూర్చోండి అన్న, పిల్లలు ఉన్నారు చేస్తానంటే నోనో నన్ను చెయ్యనివ్వండి అని అనేవాడు. అందరు తిన్న తర్వాత ఆయన అన్న ఇప్పుడైనా తినండి అన్న, అయిపోయింది కదా అంటే తింటాను సార్ అని చెప్పి అక్కడ ఎక్కడో దూరం ఉండి తినేవాడు.
సో దేవుని బిడలారా, ఇష్టపడున్న లేని లోటు 2 వారాలు మేము చూసాం. నేను సేవలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి 12 years అన్న ఉన్నప్పుడు కూడా ఏ రోజు ఒక్కరోజు గుంటూరు ఎప్పుడో వెళ్ళినప్పుడు రత్నవతి గారు చనిపోయినప్పుడు వారు గుంటూరు వెళ్ళారు బంధువుల ఇంటికి. ఆ ఒక్క సండే ఆరాధన మానేశారు. ఆ ఒక్క సండే మానేసినందుకు ఎన్ని సారీలు చెప్పాడు వారు. ఎన్ని సారీ సార్ నేను రాలేను, సారీ సార్ రాలేను అన్న. పోనీలే మీరు ఉంటే వచ్చేవారు కదా, రాలేకపోయారు పర్వాలేదులే అని అంటే, లేదు సార్ నేను ఆరాధనకు రాను. ఆ ఒక్క సండే వదిలిపెట్టి 12 సంవత్సరాలు ఏ రోజు కూడా ఆయన ఆరాధన మానుకోలేదు. ఎంత అవసరం వచ్చినా, ఏది అవసరం వచ్చినా ఆరాధనకు వచ్చి, ఎవరైనా చనిపోయినా కూడా పిల్లల కార్యక్రమాలను కూడా వచ్చి, సార్ నేను పలానా దగ్గర పలానా వాళ్ళు చనిపోయారు, నేను ఆ కార్యక్రమానికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకొని వెళ్తాను అంటే, సరే ప్రార్థన చేసుకుని ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాడు. అలాంటి కిష్టపరన్న మరి తినక బాగా బలహీనం అయిపోయాడు. సంఘముగా అందరినీ చెప్తాను, చివరి ఆదివారం నాడు ఆయనకు చెప్పారు, అన్న నువ్వు చాలా బలహీనం అయిపోతున్నావు, కొంచెం చూసుకో, ఆరోగ్యం చూసుకో, పిల్లలు ఉన్నారు. 4 నెలల క్రితమే నిఖిలమ్మ గురించి మాట్లాడాను నేను. ఆయన నాకేం చెప్పలే, నాకు ఆమె విషయాలు నాకేం చెప్పలేదు. నేనే ఎందుకో ఆయన దగ్గరికి వెళ్ళి నేనే కదిలించాను, అన్న పాప పెళ్లి చేద్దామా, ఏదైనా ఆలోచన ఉందా మీకు? ఒకవేళ ఆలోచన ఉంటే చెప్పండి, ఒక మంచి సంబంధం ఉంది, చేద్దాము మరి అని అంటే, నాదేం లేదు సార్, ఆమె జాబ్ వస్తే ఆమె చేసుకుంటాను అంటుంది, వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకుంటా అంటే నేను రెడీ అని చెప్పాను. సరే ఒకసారి మీరు మాట్లాడి చెప్పండి అంటే మాట్లాడి చెప్పాడు, జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటానని చెప్పిందని చెప్పాడు. దేవుని సంగమా, మరి చివరి ఆదివార దినం అందరం సంఘం అందరూ బాధపడ్డాం తనను చూసి. అన్న ఇట్లెందుకు అవుతున్నారు, ఏమవుతుంది, కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, మీరు బాగా వీక్ అయిపోతున్నారు. నాకేం కాలేదు సార్, నేను మంచిగా ఉన్నా, నాకేం కాలేదు, నేను మంచిగా ఉన్నా అనేవాడు. ఆ తర్వాత 2 ఆదివారాలు సంఘానికి రాలేదు. ఒక ఆదివారం ఆరాధన అయిపోగానే అందరం వచ్చాం. తర్వాత సంఘస్థులు అందరూ వచ్చి పలకరించారు. ఒకటే బాధ, నేను రాలేకపోయాను సార్, ఏమనుకోదు సార్ అని అంటే, పర్లేదులే అన్న, నువ్వు రాలేవని, నువ్వు బాగలేక రాలేవు కదా అంటే, లేదు సార్ నేను అప్పటికి వద్దామంటారు, నడవలేని స్థితిలో ఉన్నాడు. లేచి మేము హాల్లో నిలబడ్డాము, బెడ్రూమ్లో నుంచి హాల్లోకి రాలేని పరిస్థితి. ఆయన వీక్ అయిపోయాడు బాగా, ఒక 1 weekలోనే వీక్ అయిపోయాడు. ఆయన బాధ ఏంటంటే, నేను పోగానే అడగంగానే మాట్లాడుతుంటే ఏమంటున్నాడంటే, నేను రాలేకపోయాను సార్, వస్తామని ట్రై చేసిన సార్ నేను, కాకపోతే ఫస్ట్ ఫ్లోర్ కదా, అంత మీదికి నేను ఎక్కను అని భయం అయింది, మళ్ళీ ఆగిపోయాను అన్నాడు. బెడ్రూమ్లోకి ఏంటి, హాల్లోకి రాని వ్యక్తి ఏమంటే ఏడికి రావాలని అనుకున్నాడు, ఆయన ఏడికి రావాలని ట్రై చేశాడు. నిజంగా భక్తి జీవితానికి దేవునికి మహిమ కలిగింది. హల్లెలూయా. చివరి క్షణం వరకు కిష్టపరాల గురించి నేను ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వగలుగుతాను. ఈరోజు తన బ్రతుకు దినములన్నిటిలో కూడా ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. మంచి పెద్ద సంఘాలలో తిరిగేసి వచ్చి చివరికి చిన్న సంఘములో ఆయన సంఘ పెద్ద పోస్ట్ ఇచ్చారు. మేము సంఘ పెద్ద పోస్ట్ ఇస్తే ఆయన ఎప్పుడు సంఘ పెద్ద పోస్టు పని ఎప్పుడు నిర్వర్తించలేదు. సంఘ చిన్న పని ఎప్పుడు చేస్తూ వచ్చిండు. అదే ఆయనలో ఉన్న తత్వం. అన్న మీరు సంఘ పెద్ద ప్రభురాత్రి భోజనం డిస్ట్రిబ్యూట్ చేయడంలో ఇవన్నీ చేయడంతో చేసేవాడు. చివరికి ఒక 4 నెలల నుంచి ఏమన్నాడంటే, సార్ నేను నా వల్ల ఓపిక అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నాను, వేరే వాళ్ళకి ఇవ్వండి అన్నాను. సరే అన్న, నీకు ఓపిక లేకపోతే వేరే వాళ్ళకు మనం ప్రార్థన చేసి నడిపిద్దాంలే అని చెప్పేసి, ఆ విధంగా సంఘములో పెద్దగా ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా నేను సంఘ పెద్ద అని ఫీల్ కాలేదు. దీనుడిగా, ఎంత దీనత్వం కలిగిన వ్యక్తి అంటే అంత దీనత్వం కలిగిన వ్యక్తి. కిష్టపరన్న రేపు చనిపోతాడు అనగా ఆదివారం ఆరాధన జరుగుతుంది సంఘంలో. ఆరాధన జరుగుతుంటే అమృతక్క నాకు మెసేజ్ వచ్చింది, కొంచెం బాగలేదంటే హాస్పిటల్ పోయిర్రని చెప్పింది. సరే ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేయకముందు దేవుడు ఏంటి ప్రభు ఏం జరుగుతుందని అడిగినప్పుడు ఒక మాట బయటపరిచాడు. ఆ మాట ఏంటంటే, నువ్వు ఇక కిష్టపరణ గురించి పక్కకు పెట్టేసి ఆయన నేను తీసుకోబోతున్నానని చెప్పాడు. ఈ మాట నేను ఇక్కడ ఏదో మీ అందరినీ ఏదో చెప్పడానికి కాదు, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు సాక్షులు. కిష్టపరణ గురించి దేవుడు ఇలా బయలుపరుస్తున్నాడు. బట్ దేవుని చిత్తాన్ని మనం కాదనలేము. దేవుని చిత్తం ప్రార్థన చేయడం తప్ప మనం ఏం చేయలేము. దేవుడు మరి ఆయన గురించి
ఇక ఆయన టైం అయిపోయిందని నడిపిస్తున్నాడు, ప్రార్థన చేయండి అని చెప్పాను. ఎంతమంది ఉన్నారు ఆ మాట చెప్పినప్పుడు సంఘంలో? ఉన్నారా? అందరూ విన్నారా? దేవుని బిడ్డలారా, ఒకటే అడిగాను, దేవా ఆయుష్ పెంచిన నా పిల్లలు చిన్నగా ఉన్నారు, ఏమి జరుగుతుంది? ఆ రోజు గూగుల్ మీట్ ప్రార్థన, ఎందుకో మనసంతా డిస్టర్బ్గా ఉంది. సోమవారం మార్నింగ్ లేచాను, 4:30కి లేచి ప్రార్థనలో కూర్చొని, దేవా క్రిస్టఫర్ అన్న స్థితి ఎట్లుంది నాయన అని అంటే, నేను చెప్పాను కదా అని దేవుడు అలా పక్కుమన్నాడు. సరే ప్రభువా ప్రార్థన చేస్తున్నాను, నీ చిత్తమైతే హిజ్కియాను మరణ పడక మీద నుంచి లేపావు కదా నాయన, జ్ఞాపకం చేసుకోయ్యా అని అంటే, నువ్వు దాని గురించి పక్కకు పెట్టే, మిగతా పని నువ్వు చేసుకుంటే వెళ్తావు అన్నాడు. అలా 5 గంటల ప్రార్థన జరుగుతుంది. 5:15కు గుడిమల్కపూర్ నుంచి లలిత వినోద్ అన్న వాళ్ళు కాల్ చేశారు. లలిత వినోద్ అన్న వాళ్ళు వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు, జాయిన్ అయ్యారు కూడా నాకు తెలియదు, మాకు ఎవరికి తెలియదు, ఏదో చూపించుకోవడానికి వెళ్ళారని తెలుసు. కాల్ చేసి, రాజు నీకేమంది, నేను ప్రార్థన చేస్తున్నాను, ఆల్రెడీ గూగుల్ మీట్లో ప్రేయర్ చేస్తున్న అంత మార్నింగ్ కాల్ ఎందుకు వస్తుంది అని చెప్పి ఆ ప్రేయర్లో ఉండి అందరు వింటున్నారు, ఫోన్ లిఫ్ట్ చేశాను. మార్నింగ్ టైంలో 5 to 7 వరకు ఎవరితో మాట్లాడాను, కానీ ఎందుకో దేవుడు ఆ ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పాడు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే, రాజు నీకేమైనా తెలిసిందా అంటే, ఏం లేదక్కడ నాకేం తెలియదు అంటే, క్రిస్టఫర్ అన్న ఇంతకు ముందే ప్రభు చెంతకు వెళ్ళిపోయారని చెప్పారు. చాలా నిజంగా గుండె పగిలిపోయిందండి. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి. మా కుటుంబంలో ఒక వ్యక్తిని మేము కోల్పోయాం. మా సంఘంలో అందరూ కూడా ఏంటి క్రిస్టఫర్ అన్నకి ఇలా జరగడం ఏంటని ఆశ్చర్యపడ్డారు. దేవుని బిడలారా, బట్ దేవుని చిత్తం. ఏమండి, మనం అందరము రోడ్డు మీద బస్ స్టాప్లో నిలబడ్డాం. ఆయన వెళ్ళవలసిన బస్సు వచ్చింది, బస్సు ఎక్కి ఏమయ్యాడు, వెళ్ళిపోయాడు. మన బస్సు రాలేదు, కొంచెం అటు ఇటుగా వస్తుంది అంతే. ఆయన బస్సు వచ్చింది, బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. మన బస్సు వచ్చేది ఉంది, ఇంకా అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏదేమైనా క్రిస్టఫర్ అన్న గారు మన మధ్యలో భౌతికంగా లేకపోవడము, పిల్లలుగా వాళ్ళకు బాధ, సంఘంగా ఒక ఆత్మీయ తండ్రిగా నాకు కూడా బాధ, చాలా వేదన. అసలు ఈ వారం రోజులు కూడా మేము ఎంత వేదనతో ఉన్నామంటే అంత వేదనతో ఉన్నాం. నిఖిల్ ఫోన్ చేస్తా ఉన్నాను, ఎలా ఉంది బాబు, ఏం జరుగుతుంది, ఏమన్నా పిల్లలు పంపించాలి, ఇక్కడ పని ఏమన్నా నీకు సహాయం కావాలంటే నేను పంపిస్తాను, అక్కడ సమాధి కట్టడం ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా వేదనకు గురయ్యాం. ఏదేమైనా భౌతిక సంబంధంగా మాకు వేదన ఉంది. క్రిస్టఫర్ అన్న లోటు ఎవరు తీర్చలేరు, ఇది కన్ఫర్మ్ అండి. ఆయన లోటు ఎవరు తీర్చలేరు. క్రిస్టఫర్ అన్న అంటే క్రిస్టఫర్ అన్ననే. కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు సంతోషంగా ఉంది, ఏంటంటే ఆత్మీయంగా ఏమండి ఆయన ప్రభుతో ఉన్నారు, అది నాకు సంతోషం. ఈ భూమి మీద ఆయన హాస్పిటల్లో ఆయన చనిపోయిండు అని తెలవగానే ఆ గూగుల్ మీట్ ప్రేయర్ పక్కకు పెట్టేసి, ప్రభువా ప్రేయర్ చేసుకొని వెళ్ళాలా లేకపోతే ఇప్పుడే వెళ్ళాలంటే, ప్రభు అన్నాడు ప్రేయరు తర్వాత నువ్వు ముగించేసుకొని వెళ్ళిపో అని అన్నాడు. వెంటనే ఆ ప్రేయర్ అందరికీ జాంబాబుకి హ్యాండ్ ఓవర్ చేసి నేను వెళ్ళిపోయాను. హాస్పిటల్లో ఇలాగే ఒంటరిగా ఉన్నాడు, ఎవరు, చార్లెస్ అని ఉన్నాడు కింద, నిఖిల్ బాబు డాక్యుమెంట్స్ కొరకు అక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడు. అలా చూసినప్పుడు చాలా వేదన, మనిషి నిద్రపోయినట్టుగానే ఉన్నది. దేవుడి సంగమా, ఏదేమైనా ఒక్కటి భౌతికంగా ఆయన మన మనిషిలో లేడు, తల్లి లేదు. ఎప్పుడైతే వదిన చనిపోయిందో ఆ వదిన చనిపోయిన నాటి నుంచి ఆయనలో మాకు కనబడింది ఏంటంటే, ఆ వదినలోని లోటు ఆయనలో క్లియర్గా కనబడుతుండేది. మాకు ఎప్పుడు క్లియర్గా కనబడుతుండేది. ప్రతి సంవత్సరం వదిన కొరకు జ్ఞాపకార్థ కొడుకు వచ్చేవాళ్ళం. వచ్చినప్పుడు ఆ కార్యక్రమం చేస్తుంటే మాకు ఎట్లా ఉండదంటే, ఇదిగో ఇప్పుడు జ్ఞాపకార్థ కొడుక ఈ 10 days ఎట్లా చేసుకుంటున్నాం అట్లా అనిపించేది. మా అన్నా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అన్నా, కొంచెం ఆలోచన తగ్గించుకో, పోయిన వారితో సహా మనం వెళ్ళామన్నా, మన టైం వచ్చినప్పుడు మన బస్సు వచ్చినప్పుడు మనం కూడా ఎక్కిపోవలసిన వాళ్ళమే అన్నా అని అంటే, ఏం లేదు సార్ నేను హ్యాపీగా ఉన్నా. మొన్న అంత వీక్ అవుతుంటే కూడా, ఎందుకన్నా ఏంటి మీరు ఏంటి టెన్షన్, ఏంటి పెట్టుకున్నారు, ఎందుకు మీరు ఇంత వీక్ అవుతున్నారంటే, నాకు ఏ టెన్షన్ లేదు సార్, నేను సంతోషంగా ఉన్నా. నవ్వుతూ సమాధానం చెప్పిండండి, నవ్వుతూ సమాధానం. లేదన్నా నువ్వు నవ్వుతూ సమాధానం చెప్తున్నావు, కానీ ఒక్కసారి పిల్లలను గుర్తుపెట్టుకోను, పిల్లలకు జ్ఞాపకం చేసుకోనంటే ఆయన ఏమన్నాడంటే, పిల్లలకి ఏం టెన్షన్ లేదు సార్, పిల్లలు బతుకుతారు, వాళ్ళకి చదివించగలిగినంత వరకు చదివించాను, వాళ్ళని గొప్పవాళ్ళు చేశాను, వాళ్ళు బతకగలుగుతారు. నేనున్నా లేకపోయినా అంటే, నేనున్నా లేకపోయినా అనకూడదు, నువ్వు అడుగు, నీకేం కావాలో దేవుణ్ణి హిజ్కియా దేవుణ్ణి అడిగాడు, అడిగితే దేవుడు ఇచ్చాడా లేదా, ఈ వాక్యం చెప్పాను ఆయన.
నువ్వు అడగమ్మా, నీకు ఆరోగ్యం కావాలా? ఆయన ఎట్లా ఫిక్స్ అయిపోయినట్టుగా నేను వెళ్ళిపోతా, నా పని అయిపోయింది, పిల్లలంతా సెటిల్ అయిపోయారు, వాళ్ళంతా వాళ్ళు బతికే ధైర్యం వాళ్ళకి వచ్చేసింది అన్నట్టుగా ఫిక్స్ అయింది. నేను అన్నాను, అన్నా నువ్వు చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. నేనేం చేస్తా సార్, బతుకుండా అన్నాడు. నేనేం చేస్తా అంటే ఏందన్నా, హైదర్గూడ మెథడిస్ట్ చర్చ్ ల్యాండ్ కొరకు ఏజ్రత్త మంకులు వచ్చిండు, ప్రయాసారంలో ఎప్పటి నుంచో తిరుగుతూ ఉన్నాము, అందరు ప్రయాస పడుతూ ఉన్నాడు దానికోసం. మరి స్థానికంగా మనం కూడా తిరగవలసిన అవసరం వచ్చిందన్న. మన ల్యాండ్ ఎవరి చేతిలోకి పోవడం కాదు, మనం వాడు ఏదో ఒకటి కట్టుకుందాం. ఒక కమ్యూనిటీ వాళ్ళు లేకపోతే ఒక క్రైస్తవులకు ఏదో సంబంధించి కట్టుకున్నది మనము దాన్ని పెట్టుకోవాలి. దాని కొరకు నువ్వు తిరగాలి. నువ్వు సీనియర్, ఇప్పుడు సాగరంకు టైం ఇస్తే అదే చెప్తాడు, కృష్ణపురాన్ని ఇంత ఉంది చరిత్ర. సాంసన్ పంతులు ఎక్కడ సేవ చేసినవాడు, అక్కడ సేవ చేసినవాడు. మరి అక్కడి నుంచి మీరు అందరు వచ్చిన వారన్నా, మీరు ఆ చర్చ గురించి బాధ లేదా నీకు? నువ్వు ఇప్పుడే పోతుంటే ఎట్లా అని చెప్పారు. అవును సార్ కరెక్టే, అందుకే నువ్వు అడగాను అని చెప్పారు. దేవుని బిడ్డలారా, ఏదేమైనా మరి కృష్ణపురన్న మన మధ్యలో లేరు భౌతికంగా, కానీ పరదేశి పట్టణములో భక్తులతో కూడా కలిసి ఆయన ఆనందిస్తున్నాడు. హాస్పిటల్లో బహుశా ఏమండి ఇక్కడ ఇంజెక్షన్స్ ఇవ్వడము, కాళ్ళకు చేతులకు నొప్పులు, ఎన్ని భయంకరమైన వేదనలు ఆయన అనుభవించారు. చివరి క్షణంలో కూడా ఆ మందులకు ఫుడ్ తినేయడానికి లేదు, కాళ్ళ వాపులు, నడవలేని స్థితి ఆయనకు వచ్చేసింది. కానీ ఈ భూమి మీద నుండి వీటన్నిటి నుండి ఆయన విడుదల పొందాడు. హల్లెలూయా. ఇప్పుడు భక్తులతో కలిసి ఆయన ఆనందిస్తున్నాడు. అక్కడ రోగము లేదు, నొప్పులు లేవు, ఏమంటే ఏ బాధ లేదు, అక్కడ ఎల్లప్పుడూ సంతోషంతో ఉన్నాడు. సో ఆ నిరీక్షణ ఉంది. ఒకరోజు కృష్ణపరన్న యేసు రెండవ రాకడలో ఏమండి ఆ కృష్ణపరాన్ని వెంట పెట్టుకొని యేసయ్య రాబోతున్నాడు. లేకపోతే మనం వెళ్ళినా కృష్ణపరాన్ని కలుసుకుంటాం. ఆ నిరీక్షణ దేవుడు మాకు ఇచ్చాడు. మరి కుటుంబం కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి కృష్ణపరం లేని లోటు దేవుడే తీర్చాలి. తల్లిదండ్రులుగా లేని లోటు వారికి దేవుడే తీర్చాలి. మాకు కూడా ఒక సంఘ పెద్దగా లేని లోటు దేవుడే తీర్చాలి. అందరికీ ఈ లోటు అన్ని కూడా మనుషులైతే తీర్చలేరు, దేవుడైతే ఖచ్చితంగా ఏం చేయగలుగుతాడు, తీర్చగలుగుతాడు. సో ఆ విధంగా మీరందరూ మీ ప్రార్థనలో ఈ కుటుంబాన్ని, ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మన మధ్యలో తిమోతి సార్ గారు ఉన్నారు, ఆగాపే ప్రే టెంపుల్. నిజంగా మా సంఘంలో కానీ నేనైతే పర్సనల్గా నాకు అన్నను కోల్పోయిన బాధ కూడా ఉంది. ఎందుకంటే నా పిల్లల్ని చర్చిలో చూసి పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పేవాడు. పిల్లల్ని అందరితో కలిపేటట్టు, అందరికీ వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరికి ప్రేజలాడి చెప్పేవాడు. ఆయన చూసి చాలా నేర్చుకున్నాం. ఏదైనా ఫంక్షన్స్ అయితే లాస్ట్ వరకు ఆయననే ఉండేవాడు. అన్నం తినాలంటే తినడం లేదు, ఫస్ట్ మౌనం అందరిని తినిపించిన తర్వాతనే లాస్ట్ తినేవాడు. మనలో తగ్గించుకునే మనస్తత్వం ఉంది. ఎంత పెద్దవాడైనా చిన్న పిల్లలు కూడా ఇస్తరాకిచ్చి తినని అనేవాడు. అలాంటి తగ్గింపు స్వభావం కలవాడు మా సంఘంలో కానీ మా కుటుంబాల్లో కానీ ఒక పెద్దలను కోల్పోయినట్టు భావిస్తున్నాను నేనైతే పర్సనల్గా. కానీ మరి ఆయన ప్రార్థనలు కుటుంబానికి పిల్లలకి బ్లెస్సింగ్గా ఉన్నాయి. ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు పిల్లల గురించి, కుటుంబం గురించి. పిల్లలు భయపడే అవసరం లేదు. ఆయన ప్రార్థనలు మరి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కానీ, మ్యారేజెస్ విషయంలో కానీ, వాళ్ళ సెట్టింగ్ విషయంలో కానీ దేవుడు అన్ని కృప చూపుతాడు. పిల్లలు దేవుని సన్నిధిలో ఉండి దేవునిలో ఎదగాలని మీకు అందరికీ మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎందుకన్నా అన్నాడు. ఏం లేదమ్మా, నువ్వు అయితే రాదన్నా. రీజన్ చెప్పేస్తే ఆయన రాడు. ఇంతకుముందు కూడా ట్రై చేశాను, డీమార్ట్ కాడికి రా అన్నాడు. ఎందుకన్నా అంటే నీకు ఒక్క నెలకు సరిపడే, లోపల పోయినాక చెప్పిన అది కూడా, నీకు మీ పిల్లలకు మీకు ఒక నెలకి ఏవైనా వస్తువులు అయితే మనకు అవసరం పడతాయో, ఉప్పు, కారము, బియ్యము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు తీసుకోండి. నువ్వేం భయపడకుండా నిర్భయంగా తీసుకో. నేను బ్రదర్ని, శరీర సంపన్న బ్రదర్ని, ఒక్కొక్క సేవకుని, అక్కడ ఉన్న వారికి సహాయపడాలని నా ఆశ. తీసుకోమంటే బియ్యం దగ్గర తీసుకుపోతే 1 కేజీ అంటాడు, షుగర్ కార్డు తీసుకపోతే 1/2 కేజీ చాలని అంటాడు, రవ్వ తీసుకో అంటే అది ఉన్నదాన్ని ఇంట్లో అంటాడు, నూనె తీసుకో అంటే మొన్ననే తెచ్చినాను అంటాడు. అరే నీకు ఇంట్లో సర్టన్ అవసరాలు ఉంటాయి నాయన, నాకు తెలుసు, నేను కూడా ఎన్నో అనుభవించిన. నేను తీసుకో అంటే అస్సలు తీసుకోలేదు. లాస్ట్కి వస్తే 500-700 బిల్ చేసిన అంతే. నాకు అట్లీస్ట్ 5000 అయినా సరే, ఎన్ని అయినా సరే నేను ఇప్పిద్దామని పిల్లలకు ఎట్లుందో ఏంటన్న ఆశతో అట్లా నేను అడిగాను. కానీ ఎక్కువ డబ్బులుండి కాదు. అక్కడలో ఉన్న వారికి ఏమని చెప్పాడు దేవుడు,
ఆ ఉద్దేశంతో నేను చేయడానికి పోతే ఆయన తీసుకోలేకపోయాడు పాపం. రెండోది, నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను 2009లో అల్సర్ ఆపరేషన్ అయితే. మా ఇంట్లో రాలేదు కానీ ఫస్ట్ ఆడ వచ్చాడు, అన్న ఏఐజీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రెంట్రాలజీ ఎర్రమంజల్ కాలనీలో ఉంది, నీకో చెప్పి తమ్మి అంటే తెలిసిందా నాకు బాగాలేదని. అట్లా సరే సరే థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇక ఆ టెస్ట్ ఈ టెస్ట్ తీసుకోపోతుంటే వాడు బాగాలని పక్క జరిపి వీడు దోసుకోపోతున్నాడు. ఏంది ఆ బండి, వాడు ఎక్కడుందో నీకేం తెలుసా అంటే, నాకు తెలుసా నేను ఇంతకుముందు వచ్చిన అన్నాడు. ఆ చెక్కింగ్ ఎండోస్కోపీ ఆస్కోపీ ఈస్కోపీ ఏదో తీసుకుపోతుంటే ఇక లేదు బాబు నువ్వు కూడా రన్ ఇంకా వికదాలు తీసుకుపోయాడినా అని నేనే భయపడి ఆయన వాడిపోయింది. మళ్ళీ వెంబడి తీసుకెళ్ళి చాలా హెల్పింగ్ నేచరు, తర్వాత కైండ్ నేచరు, తర్వాత ఎవరైనా బాధలో ఉంటే వాడు తట్టుకోలేడు, దుఃఖంలో ఉంటే తట్టుకోలేడు, ఏదన్నా తెలిసినా వెంటనే వచ్చేసాడు అనమాట. అది మ్యారేజ్ విషయం కానీ అదే రోజు మ్యారేజ్ డే అయింది ఒకరోజు జూన్లో. అదే రోజు ఫంక్షన్ అదే రోజు చెప్తే వచ్చేసింది ఈవినింగ్. నాకు నిన్న చెప్పవా అది చెప్పవా నేను ఇచ్చేస్తా అని చాలా మంది అంటారు, కానీ మొహమాటం లేని మనిషి, చాలా చక్కని మనిషి, మంచి హృదయుడు, చాలా మంచి మనస్తత్వం కలిగిన వాడు. ఎవ్రీ మంత్ బ్రదర్ చెప్పినట్టు నేను వస్తాను. లాస్ట్ సండే కనపడలేదు నాకు, ఎవ్రీ సెకండ్ సండే వస్తాను ఇక్కడికి. ఏందా మీరు బ్రదర్ రాలేదంటే ఆయన బాగలేడని అన్నాడు. సరే అని వెళ్ళిపోయినా. 2-3 రోజుల తర్వాత ఆఫ్టర్ 2 days అరే మీ బాగలేడు అంటున్నాడు కదా, వెళ్ళి కలిసి వద్దామని నేను మనసులో అనుకున్నాను. కానీ బిఫోర్ హిజ్ డెత్ ఐ వాజ్ అనేబుల్ టు మీట్ హిమ్, కలవలేకపోయాను. రేపు ఏం సంభవించినా ఎవరికి తెలియదు. కావున పిల్లరా, మన అతని గురించి చెప్పాలంటే ఒక పక్క మనకు టైం ఎక్కువైంది, అందరూ వెళ్ళిపోవాల్సిన మూడ్లో ఉన్నాం, ఆకలి కూడా ఒక పక్క ఉంది, అక్కడ మనకు వివిధ వర్క్స్ ఉంటాయి. ఒకే ఒక మాట చదివి నేను మిగతా సమయము ఆర్గనైజ్ అయితే ఇచ్చేస్తాను. ప్రకటన గ్రంథంలో యోహాన్ గారు 13వ అధ్యాయము మాట రాస్తాడు. ఆ మాట చదివి మాత్రం నేను సమయాన్ని బ్రదర్కి ఇచ్చేస్తాను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము వచనము 12 నుంచి అండి నేను చదువుతాను. దేవుని ఆజ్ఞలను యేసును గురించిన విశ్వాసము గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతటా అప్పటి నుండి ప్రభువునందు నిద్రించిన మృతులు ధన్యులను వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు, వారి క్రియలు వారి వెంట. పిల్లరా ఎక్కడున్నాడు ఇప్పుడు బ్రదరు? పోయాడు. మట్టిలో కలిసిపోతుందని మనం ప్రతిసారి వాక్యం చెప్తాం. మట్టి మా సమాధులు పెట్టగానే మట్టికి మన్ను దుమ్ముకు దూలి అప్పగించేశారు. మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నట్టు? దొంగతో ఏమన్నాడు ప్రభు? నేడు నాతో కూడా పరదేశంలో. పరలోకం మాత్రము చాలా మంది చెప్తుంటారు, పరలోకం వెళ్ళే అవకాశం లేదు, యేసుక్రీస్తు తప్ప పరలోకంలో ఎవరూ లేరని వాక్యంలోనే ఉంది. ఏదేమైనా కూడా వీళ్ళంతా కూడా ఆ యొక్క పరదేశంలో ఉంటూ మళ్ళీ ఆయన వచ్చినప్పుడు, ఆయన వాళ్ళని అందరిని తీసుకొని వచ్చినప్పుడు, అది చాలా పెద్ద స్టోరీ, పెద్ద హిస్టరీ, అది చెప్పడానికి సమయం చాలా పడుతుంది. ఏదేమైనా కూడా ఆయన రెస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఈ భూమి మీదనే ప్రయాసం, ఏం తిందుమా ఏం తాగుదుమా, అది అది ఏదేదో ఉంటుంది. అక్కడ మాత్రం ఏ చింత ఉండదండి. 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చదువుకొని సమయం ముగిస్తాను. చూడండి 7వ అధ్యాయం, దీంట్లోనే 7వ అధ్యాయం 14వ వాక్యంలో అక్కడ ఏది ఈడ లేనిది ఈడ ఉన్నది, ఆడ ఏది ఉండదండి. మంచి స్థలంలో ప్రభు తమ తమ్ముని తీసుకెళ్ళాడు. 14వ వచనం, యోహాన్ గారు ఓసారి పరలోకం వెళ్ళాడట. వెళ్ళి ఆ పద్మాస్ దీపంలో ఉన్నప్పుడు ఎంతో గొప్ప లెక్కింప శక్యంగా అయినంత జనం ఉంటే వీళ్ళంతా ఎవరయ్యా అని అర్థం కాకపోయినా ఆయన అడిగినట్టు అబ్రాహం గారిని అడిగితే వీళ్ళంతా ఎవరో చెప్తున్నారు. చూడండి, అయ్యా వీళ్ళు ఎవరు అని అడిగినప్పుడు 14th verse, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాను. యోహాను గారితో చెప్తున్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తన వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొని, అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట
ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో ఆయన సేవ చేయుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పెను. వారికి ఇక మీదట ఆకలేనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను వడగాలేనను వారికి తగలదు. ఏలనగా సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపురి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును. చూడండి, ఇక్కడ లేనిది అక్కడ ఏమున్నాయో మీకు తెలుసు ఈ వాక్యం ద్వారా. కాబట్టి పిల్లరా, చాలా మంది క్రైస్తవులకి నేను ఒక సత్యం అంటే మీకు తెలుసు, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యము లేదు. అయ్యగారు ప్రాణం చేశారు. ఎవరి పేరేను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడలవాడు అగ్నిగుండంలో ఎవరి పేరు రాయబడుతుంది? పాపం విడిచిపెట్టిన వారి పేరు, మారు మనసు పొందిన వారి పేరు, పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మము ద్వారానే నీకు ఆ యొక్క గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆ పేర్ల ప్రకారంగా 20వ అధ్యాయం 15వ వాక్యం ఉంటుందండి. సమయంలో దేవుడు చాలా సత్యం, నిజమైన సత్యం. దాన్ని చిన్నప్పుడు పుట్టగానే చర్చికి తీసుకుపోతారు. పాస్టర్ గారితో ప్రేయర్ చేస్తారు. 7 రోజులకు 8 రోజులకు ఏసీఆర్ తీసుకుపోయినట్టు తండ్రి కుమార పరిశుద్ధాత్మని ప్రార్థన చేస్తాడు. ఆ బాప్తిస్మ అది ఏమంటారు? ఏంటంటే తీసుకుపోయిందని ఏమంటారు? ప్రార్థన చేయమని అయ్యగారు ప్రార్థన చేస్తాడు, అంతే. అది పరలోకం కూడా పనిచేస్తాడంటారా? చెప్పండి. ఒకటి కొత్తగా జన్మించడానికి అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభువు గారు పుట్టక ముందే యోహాను గారు మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యంలో ప్రభు రాకడ సమీపిస్తుంది కనుక మారు మనసు పొందుడి అని ప్రకటించాడు. అదే 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అనేకులు వచ్చి తమ పాపములు ఒప్పుకొని యోర్దాను నదిలో ఆయనకు బాప్తిస్మము ఇచ్చుచుండిరి. ఎవరు? యోహాను గారు ఇచ్చారు. యేసుక్రీస్తు తదనంతరం ఆయన కూడా తీసుకున్నాడు. ఆయన తీసుకున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో వేరే వాళ్ళు కూడా బాప్తిస్మం ఇస్తున్నాడు. అయితే పాపము ఒప్పుకున్న తర్వాత బాప్తిస్మం ఇవ్వడము, తీసుకోవడము, అప్పుడు ఆ యొక్క మన పరలోకంలో మనకు అవకాశం ఉంటుందండి. జస్ట్ గోయింగ్ టు చర్చ్, గివింగ్ టైథ్స్ ఆర్ వాట్ ఎవర్ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ది చర్చ్ అటెండ్ చేయడం వల్ల మన పరలోకం లేదు. అది నేను తెలుసుకున్నాను. 88 ఏప్రిల్ 24వ తారీఖు ఒక ఆయన ఇట్నే చెప్తున్నాడు, నువ్వు కానుకలు ఎత్తుతావు, క్రిస్మస్ డెకరేషన్ చేస్తావు, ఇల్లు తిరిగి భజన చేస్తావు, లేదంటే పాస్టర్ ఏం చెప్తావు పని చేస్తావు, లేదా ఈ కార్పెట్ వేయడము, తుడవడము, చేయడము, ఇవన్నీ యాక్టివిటీ చేస్తావు, మంచిదే. మరి నీ గుణం మారకపోతే, ప్రవర్తన మారకపోతే నీ పరలోకం, నీ జీవగ్రంథంలో పేరు ఉండదు, నువ్వు పరలోకం వెళ్ళే అవకాశమే లేదు అని వాక్యం చెప్తుంటే మరి నేను ఏం చేయాలి సార్ ఇప్పుడు అన్నాడు. పేతురు గారు సాక్ష్యం చెప్తున్నప్పుడు మాకు కూడా ఏం చేయమంటారు అన్నప్పుడు ఆ 2వ అధ్యాయం 36వ వచనం అపొస్తలుల కార్యాల్లో మీరు యేసుక్రీస్తు నామ పేరిట బాప్తిస్మం తీసుకోవాలి, మారుమనసు పొందాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుతారు. అప్పుడు వాళ్ళు ఒక సంఘమాకు కూడబడ్డారు. ఇంచుమించు 3000 మంది. ఆ 3000 మందితోనే మొట్టమొదటి సంఘం స్థాపించబడ్డది. కాబట్టి అయ్యలారా అమ్మలారా మోసపోకండి. నీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో బతుకున్నప్పుడే చూసుకోవాలి. ఆయన చూడు, ఇంట్లోకి కూడా బయటికి రాలేని పరిస్థితిలో, ఆ పరిస్థితిలో నాకు ఏసే కావాలి, నేను పాపక్షేమాపణ పొందుతాను, నేను మారు మనసు పొందుతానంటే కుదరదు. ఆమోస్ గ్రంథంలో ఒక చోట రాయబడి ఉంటుంది, కరువు రాబోతుందంట వాక్యాన్ని. ఎంతమంది అయితే నామకార్థ క్రైస్తవులు నాలాగా 88 ఏప్రిల్లో వాక్యం విన్నాను, పౌలులాగా 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి పాపాలన్నీ ఒప్పుకొని, అయ్యా నా కోసం నువ్వు మరణించావు, నీ జీవగ్రంథం నా పేరు రాసుకో అని చెప్పి 24వ తేదీ రామ్నగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఆయన ఉపవాస కూడికలు పెడితే అక్కడ పోయి ఉండి ఒప్పుకొని విడిచిపెట్టి అప్పుడు నా స్వరక్షకునిగా అంగీకరించాను, జీవగ్రంథం నా పేరు ఉందని నమోదు చేసుకోవడం జరిగింది. అప్పుడు నేను తాగేవాడిని, దొంగతనము, తాగుడు, వ్యభిచారము, గుట్కాలు, పాన్లు, ఈ భూమి మీద అన్ని పాపాలు చేశా. అవన్నీ చేయొద్దని బైబిల్ చెప్తుంది. ఇలా ఏది చేసినా కూడా నీకు ఆ పరలోక రాజ్యము యాక్టివిటీస్ లో పాల్పొందడం వాళ్ళని చర్చ్ మెంబర్షిప్ సాల్వ్ చేయడానికో, పుట్టినరోజు చేయడానికో, లేదా ఇంకేదైనా సందర్భం వస్తే నువ్వు క్రైస్తవ కార్యక్రమాలు నడిపించడానికి పనిచేస్తారు. ఆ చర్చికి తీసుకుపోయిన బాప్తి వాళ్ళు ప్రార్థన చేయించింది, కానీ మారు మనసు పాప క్షమాపణ పొందాలి. అందుకే నీకు ఉదయం వెళ్ళాడు రాత్రి. ఒకరు కొత్తగా జన్మించినాడే నేను 40 పుట్టాలి అన్నాడు. మీకు అందరికి తెలిసిన కథ నేను జస్ట్ రిపీట్ చేస్తున్నానండి. మోసపోకండి. దేవుడు వెక్కరించబడడు.
కాబట్టి సమయం ఉండగా ఇందాక పాట పెట్టారు కదా, దీపం ఉండగానే మనకు చెప్పే వాళ్ళు ఉన్నప్పుడే అయ్యగారు చెప్పాడు, ఏ గారు చెప్పాడు, నేను చెప్పాను. నేను ఇప్పుడు ఇవాంజలిస్ట్గా పనిచేస్తున్నానండి. ఈ చర్చ్ ఆ చర్చ్ ఆ డినామినేషన్ నాకు ఏం అవసరం లేదు. ఏసు రాబోతున్నాడు, మామూలు పొందినవా, పాపాలు వదిలేసావా, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, సువార్త చెప్పడం నేను చేస్తున్నాను. మరి మీరు ఈ సమయంలో క్రిస్టఫర్ గారి గురించి చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది. వాక్యం చెప్పే మరి ట్రిబ్యూట్ చెప్పడానికి మరి ఒక పక్క టైంలు ఇచ్చాడు. అంటే చాలా టైం అయిపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి వందనాలు. ఎవరు పేరైతే ఇంకా నమోదు చేయబడలేదో దయచేసి నమోదు చేసుకోవడానికి వయసు తారతమ్యం లేదు. చిన్నలు పెద్దలు లేరు. చిన్న వాళ్ళు చేస్తున్నారు, పెద్దోడు చేస్తున్నాడు, తెలుగుడు చేస్తున్నాడు, ఇంగ్లీష్ వాడు చదువుతున్నాడు, అమెరికా చదువుతున్నాడు, ఆస్ట్రేలియన్ చదువుతున్నాడు, ఇండియన్ చదువుతున్నాడు, హిందూ చదువుతున్నాడు, బుచ్చపోడు చదువుతున్నాడు. అందరికి మరణం ఉంది. మరణం లేనాడు ఎవరు లేడు. మరణించిన తర్వాత జరగబోయే జీవితం గురించి ఆలోచించుకోవాలి మనం. సో ఆయన మార్మం పొందాడు, చర్చాక్షులు పాల్గొందాడు. తప్పక ఆయన పిల్లలు కూడా ప్రాపర్గా నడిపిస్తాడు. పాప కూడా మరి బాబు కూడా చర్చకు వస్తున్నారు, నేను చూశాను. బాబు బైబిల్ చదవండి అమ్మా, ప్రాణం చేయండి అమ్మా. నేను కూడా కొన్ని హెచ్చరికలు ఇస్తూ మరి ఆత్మీయంగా బలపరుస్తా ఉన్నాను. మరి వారు లేని చుట్టూ నిజంగా ఇక్కడ రాజ్కుమార్ చెప్పినట్టు నో బాడీ క్యాన్ ఫిల్ దట్ గ్యాప్. ఆ తండ్రి గారు తల్లి పోయిన తర్వాత తల్లి గారు మరి ఆయన తల్లి ఉండి మరి వాళ్ళని ఈ రోజు వరకు చూశాడు. ప్రభురాత్రి సంస్కారం ఇచ్చేటప్పుడు మన సంఘంలో ఒక మాట చెప్తారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయుడి ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. బాబు చిన్న పెద్ద ముగ్గురు కూడా ఈ లోకంలో ఎవరిని నమ్మొద్దమ్మా. నేను నమ్మి మోసపోయాను, అందరినీ నమ్మాను, ఒక్కరు కూడా యేసులాగా ప్రేమించడం నేను చూడలేదు. ఆయన ఒక్కడే సరైన ఆదరణ, ఓదార్పు, ధైర్యము, బలము, శక్తి, నిరీక్షణ, విశ్వాసము. ఆయన మీద పెట్టుకోండి. మీ జీవితాన్ని ఆయన ముందుకు తీసుకుపోతాడు. నీకేం కావాలో ఆయన చూసుకుంటాడు. మీ అక్కర్లన్నీ ఆయన తీరుస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నవాళ్ళు అందరు కొద్ది రోజులు మేము ఉంటాం, వెళ్ళిపోతాం, కోసేపు 15 నిమిషాల్లో ఇంకా వెళ్ళిపోతాం అంతే. మీతో ఉండేది ఎవరు? ఆయన చెప్పినాడు కదా, అరచేత నేను చెప్పుకున్నాను అన్నాడు, విడువని అన్నాడు, ఎడబాయిని అన్నాడు. కాబట్టి రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళండి. మీకు నియరెస్ట్ ఏ చర్చ్ ఉంటుంది ఆ బ్రదర్ దగ్గర కానీ బైబిల్ కూడా రోజు చదువుకోండి, ఆయనతో సంభాషించండి. మీ యొక్క అక్కర్లు, కొదువలు, కోరికలు అన్నీ దేవుడు తెలుస్తాడు. దేవుడి కొద్ది మాటలు మరి సమయం పైన మనకి క్షమించండి. మీరు అందరూ కూడా కొంచెం ఓపికతో కలిసి ఒక 5 minutesలో ఇది కంక్లూడ్ అయ్యేటట్టు రాజ్కుమార్ గారు చేస్తారు. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇవి విన్నంత వరకు అయినా మీరు విన్నారు, చాలా సంతోషం. మోసపోకుండా మీ పేర్లు జీవులంగా నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నామకార్థ జీవులు ఎవరైనా 25 ఏళ్ళ దాకా నేను నామకార్థమే అన్ని చేస్తున్నా, కానీ పాపం పోలే నాలో అది మర్చిపోకుండా దయచేసి పరలోక రాజ్యానికి పోవడం దేవుడు మనకు సాయం చేయగలుగుతారు. ఆమె